ఎస్ఎస్ టీవీ. హాయ్, వెల్కమ్ టు ఎస్ఎస్ టీవీ. ఈరోజు బిగ్ బాస్ ఎపిసోడ్లో ఏం జరిగిందో తెలుసుకుందాం. యాక్చువల్గా కెప్టెన్సీ కంటెండర్స్గా కొంతమంది హౌస్లోకి ఓల్డ్ కంటెస్టెంట్స్ వచ్చి వాళ్ళతో ఆడి వాళ్ళని ఎన్నుకొని కొంతమందిని కంటెండర్స్ని చేశారు. ఎవరైతే కంటెండర్స్ కాలేకపోయారో వాళ్ళ కోసం బిగ్ బాస్ ఒక టాస్క్ ఇచ్చాడు. మీలో మీరే ఎందుకు కెప్టెన్సీ కంటెండర్ టాస్క్లో వాళ్ళు ఉండకూడదు, కంటెండర్స్గా వాళ్ళు ఉండకూడదు, ఎందుకు పోటీ పడకూడదు అనేది చెప్పి మీరు వాళ్ళని తీసేయచ్చు అని చెప్పి ఒక కత్తి పెట్టి వాళ్ళలో ఎవరైతే ఫస్ట్ కత్తిని పట్టుకుంటారో వాళ్ళకి నచ్చిన వాళ్ళకి ఇవ్వచ్చు, వాళ్ళకి నచ్చిన వాళ్ళని కెప్టెన్సీ కంటెండర్ టాస్క్ నుంచి తీసేయచ్చు. ఇది అసలు జరిగింది. అయితే తనుజ ఫస్ట్ సంజన తీసుకుంది. సంజన తనుజకి ఇచ్చినప్పుడు తనుజ నేను దివ్యని తీసేస్తానని చెప్పింది. అయితే తనుజ ఆ కత్తిని తీసుకొని రీతుకి ఇచ్చింది. రీతు, నువ్వు కెప్టెన్సీ కంటెండర్ టాస్క్లో ఉండాలనుకుంటున్నాను కాబట్టి నువ్వు నీకు నచ్చిన వాళ్ళని తీసేయచ్చు అని చెప్పేసి అన్నది. వెంటనే సంజన, ఎందుకు తనుజ సేఫ్ గేమ్ ఆడతావు, నువ్వు దివ్యాన్ని తీసేస్తాను, దివ్యాన్ని పొడుస్తానని చెప్పే కదా కత్తి తీసుకున్నావు, నువ్వెందుకు అక్కడికి వెళ్ళాక మాట మారుస్తున్నావు అంటే మీకు నచ్చని వాళ్ళని మీరు తీసేసినట్టే నాకు నచ్చని వాళ్ళని నేను తీసేస్తాను. సో నాకు నచ్చిన కంటెస్టెంట్కి నేను ఇస్తే నాకు నచ్చింది ఎవరో తనకు తెలుసు కాబట్టి తీస్తుందంటే అదే ఇలాంటి తుమ్రీ గేమ్ ఎందుకు, నువ్వు చేయాలనుకుంటే నార్మల్గా పైగా విషయం చెప్పేసి చేయొచ్చు కదా, అప్పుడు నీకు ఏం ప్రాబ్లం ఉండదు అని చెప్పేసి అన్నది. ఎందుకంటే ముందే నీకు నాకు ఏ గొడవ వద్దని దివ్యాన్ని కాగులించుకుంది తనుజ. కానీ ఈసారి డైరెక్ట్గా తను అనలేక తన మొహమాటంతో రీతుకే ఆ డ్రాగన్ ఇవ్వడం జరిగింది. అయితే అది తెలుసుకున్న వెంటనే దివ్య చిన్నగా నవ్వి వదిలేస్తుంది. ఆ తర్వాత రీతు చేతికి కత్తి వెళ్ళగానే దివ్యాని ఎలిమినేట్ చేస్తుంది. సంజన ఎలిమినేట్ అయిపోయింది. అలాగే తనుజ ఎలిమినేట్ అయిపోయారు. అయితే రీతు ఉంది కాబట్టి పవన్ రీతుల్లో కళ్యాణం, నేను పవన్ని తీయాలనుకోవట్లేదు, ఒకవేళ పవన్ తీసేసి నీతో తలపడితే నేనే గెలుస్తాను, కానీ పవన్కి ఎవరో కానీ ఎప్పుడు తనకి ఛాన్స్ ఇవ్వట్లేదని తను ఎక్కువగా ఫీల్ అవుతున్నాడు కాబట్టి నేను తనకి ఛాన్స్ ఇస్తాను, తనతో ఫైట్ చేసి నేను గెలవాలనుకుంటున్నాను, తనకి నేను ఛాన్స్ ఇవ్వాలనుకుంటున్నాను, తనకి నేను ఛాన్స్ ఇవ్వాలంటే నేను కెప్టెన్సీ కంటెండర్ టాస్క్ నుంచి తీసేయాలి, నువ్వు కంటెండర్గా ఉండకూడదు రీతు అని చెప్పేసి రీజన్ చెప్పాడు. ఇక రీతు ఏం మాట్లాడుతుంది చెప్పండి, పవన్ విషయం కాబట్టి ఏమీ మాట్లాడలేని పరిస్థితి కాబట్టి రీతు కూడా కామ్గా నిన్ను ముందు అలా నేను తీసేస్తాను కాబట్టి నువ్వు నన్ను తీసేచ్చు, నో ప్రాబ్లం అని చెప్పింది. తనుజ వచ్చి నువ్వు ఖచ్చితంగా కెప్టెన్ అవ్వాలి, మీ మమ్మీ ఎలా ఫీల్ అవుతారో నాకు తెలియదు కానీ నేను చాలా హ్యాపీ ఫీల్ అవుతాను, నువ్వు ఖచ్చితంగా కెప్టెన్ అవ్వాలి అని చెప్పేసి కళ్యాణ్కి చెప్పింది. ఆ తర్వాత రీతు కూడా చక్కగా ఆడరా, నువ్వు కంపల్సరీగా కెప్టెన్ అవ్వాలని చెప్పేసి పవన్ని పంపించింది. బిగ్ బాస్ వీళ్ళిద్దరికి ఒక టాస్క్ ఇచ్చాడు. ఒక గుంతల రోడ్ని క్రియేట్ చేసి ఇచ్చి అక్కడ మట్టి మరియు రాళ్ళు పెట్టి ఆ రాళ్ళు మట్టితో దాన్ని ఫిల్ చేసి ఆ రోడ్ని సరిచేయడానికి క్యాప్స్ ఇచ్చారు, వాటితో ఫిల్ చేయాలి. అయితే ఈ టాస్క్లో ఇద్దరు కూడా పోటాపోటీగా ఆడారు. అండ్ పక్కనున్న కంటెస్టెంట్స్ అందరూ కూడా వాళ్ళని సజెస్ట్ చేస్తూ అలావే ఇలావే అంటూ చెప్పేసి ఆడిపించారు. అయినప్పటికీ కూడా పవన్ చాలా ప్రాబ్లమ్ని ఫేస్ చేశాడు. తను ఆ రాళ్ళు తెచ్చి అందులో వేసి వంగి లేచేసరికి తనకి ఎందుకో నడుము పట్టేసింది. ఆ ఫోర్స్లో పవన్ కూడా గట్టిగా ఆడతాడు. ఇద్దరు కూడా జిమ్ చేస్తూ ఉంటారు, వాళ్ళిద్దరు కూడా ఫిట్గా ఉంటారు ఫిజికల్ టాస్క్లో. అసలు పవన్ని అండ్ కళ్యాణ్ని కొట్టేవాళ్ళే లేరు, అసలు అంత చక్కగా ఆడతారు ప్రతి టాస్క్లోను. కానీ ఆ పవన్ ఈ ఫోర్స్లో ఆడడం వల్ల ఏంటో సడన్గా తనకి నడుము పట్టేసింది, నడుము నొప్పి వచ్చేస్తుందని చెప్పేసి తను ఆడేటప్పుడు కూడా పడిపోతూ ఉన్నాడు. అయితే రీతు చాలా ఏడుస్తూ దండం పెట్టుకుంటూ ఇట్లాగా చాలా భయపడిపోయి ఏమైందని చెప్పేసి తను ఏడుస్తూ ఉంది. సో దీనిని ఇప్పుడు అందరూ కూడా మేమర్స్ అందరికీ కూడా ఇది ఒక పెద్ద టాపిక్ అయ్యింది. సో మహానటి అని అలా అని ఇలా అని పాపం చాలా థంబ్నెయిల్స్ వస్తున్నాయి. ఇదేనప్పటికీ వాళ్ళిద్దరికి మధ్య బాగుంది కాబట్టి తనకి కెప్టెన్ అవ్వాలనుకున్నాడు, తను అవ్వట్లేదు, తనకి మళ్ళీ ఇలా ప్రాబ్లం అయింది కాబట్టి రీతు భయపడి ఏడ్చింది. అంటే నిజంగా మాట్లాడుకోవాలంటే తను నటించిందో ఏమైందో, ప్రస్తుతానికి వాళ్ళిద్దరి మధ్య బాండింగ్ ఉంది. ఇద్దరి మధ్య బాండింగ్ ఉన్నప్పుడు వాళ్ళకి ఏమైనా అయితే కొంచెం ఫీల్ అవుతారు కదా. సో అంతకుమించి మనం ఎక్కువగా తీసుకోకపోవడం మంచిది ఈ విషయాన్ని. అయితే కళ్యాణ్ కూడా ఆడేసరికి ఇద్దరు ఇంకా లాస్ట్లో ఫిల్ చేయలేక నడుము పట్టేసుకొని ఇంకా పడిపోయాడు. తర్వాత కళ్యాణ్ గెలిచాడు. ఇంకా తనకి ఇంకా మాటల్లో చెప్పడానికి లేక గెలిచిన తర్వాత చాలాసేపు ఏడ్చాడు కళ్యాణ్. సో కళ్యాణ్ ఏడుస్తూ ఉంటే ఇమ్ము కూడా ఫీల్ అయ్యాడు. అండ్ అక్కడ తనుజ కూడా ఏడవడం జరిగింది. తనకు చాలాసేపు ఏడ్చాడు. ఏడ్చిన తర్వాత నవ్వి తనుజ దగ్గరికి వెళ్ళి తనుజ చేతిని అండ్ ఇమాన్యుయల్ చేతిని పట్టుకున్నాడు. తనుజ చేతిని ఒక్క చేతినే పట్టుకొని తను ముద్దు పెట్టుకుని ఉంటే ఇది పెద్ద
పెద్ద ఇదయ్యేది. సన్న తెలివిగా ఆలోచించాడు, మరి కావాలని చేశాడు. ఇద్దరు పక్కన్నారని ఇద్దరు చేతులు పట్టుకున్నాడు. ఇద్దరు చేతుల్ని పట్టుకొని ఆ చేతిని కిస్ చేశాడు. సో తనుజ దగ్గరికి వెళ్ళి తనుజని మాత్రమే పట్టుకుని కిస్ చేస్తుంటే, ఏమో తనుజ ఒక్కొక్కసారి మెంటల్ లేచుద్ది కదా, తను ఎలా బిహేవ్ చేస్తుందో తెలియదు. కానీ దీన్ని ఎలా తీసుకుంటారో, బయట ఇది ఎలా పోట్రీ అవుతుంది, ఇదంతా ప్రాబ్లం అవుతుంది. కాబట్టి మనోడు బాగా తెలివిగా ఆలోచించి ఇమాన్యుయల్ చేతిని తనుజ చేతిని పట్టుకొని ముద్దు పెట్టుకున్నాడు. ఏదేమైనప్పటికీ కూడా బిగ్ బాస్ సీజన్ 9 లాస్ట్ కెప్టెన్గా కళ్యాణ్ నిలిచాడు. అండ్ తనే విన్నర్ అని కూడా చాలా మంది భావిస్తున్నారు. తనుజకి కళ్యాణ్ మంచి ఓటింగ్లో మంచి రేస్లో ఉన్నారు. కళ్యాణ్ గెలుస్తాడని చెప్పేసి ఇప్పుడు ఎక్కువగా చర్చ జరుగుతుంది. మీరు ఎవరు విన్ అవుతారు అనేది కామెంట్ రూపంలో తెలియచేయండి. లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. SSTV.